ఫ్రెండ్స్ ఇవాళ మనం నార్త్ మ్యాన్ అంటే నార్త్ ఇండియా గురించి కాదు, కంప్లీట్ భూమికే నార్త్ సైడ్. అక్కడ చలి మంచు ఎంత హెవీగా ఉంటాయంటే బేసిక్ గా మనకు ఐడియా ఉన్న మంచు ఏంటి, మనాలిలో మంచు గడ్డలు తీసుకుని ఆడుకుంటూ ఉంటాం మొహన్ కేసు కొట్టుకుని. అలాంటి మంచు కాదు, అటు సైడ్ డైరెక్ట్ గా ఆకాశంలోంచే డైరెక్ట్ గా వచ్చేసి మంచు కాదు, ఐస్ గడ్డలే మొహన్ కేసు కొడుతుంటాయి. బయటికి వెళ్తే దెబ్బకి సచ్చి ఊరుకుంటది, అంత దారుణమైన మంచు ఉండే ప్లేస్. ఒక మూవీ స్టార్ట్ అవగానే 1100 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక కింగ్ వాళ్ళ తమ్ముడు ఆ రాజ్యంలో ఉన్న సైన్యం మొత్తం తీసుకొని పక్కనే ఉన్న ఇంకొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్లి గెలిచేసి వస్తుంటది. అంటే సౌండింగ్ కొంచెం గొప్పగా ఉన్నా పెద్దగా ఏం లేదు, ఆడ తిప్పి కొడితే 100 మంది ఉంటది. సో ఈ గూడెం వాళ్ళు ఆ పక్కనే ఉన్న ఇంకో గూడెం మీదకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చారు. కింగ్ యుద్ధం గెలిచి వైఫ్ దగ్గరికి వచ్చాడు. అలాగే వాళ్ళ కొడుకు, ఇడి పేరు ఆమ్లెట్, వాళ్ళ కొడుక్కి ఏదో బిల్లున్న కడియం తెచ్చి మెడలో వేస్తాడు. అంటే యుద్ధం గెలిచిలా కింగ్ గాడి దగ్గర నుంచి కొట్టేసి తెచ్చాడంట. ఇక్కడ కింగ్ తమ్ముడిని చూస్తాం, ఆ తమ్ముడు కూడా వాడు కొడుకుని పలకరిస్తాడు. దీని తర్వాత కింగ్ వాళ్ళ వైఫ్ హస్బెండ్ అని చూస్తూ చాలా దెబ్బలు తగిలాయి మీకు అంటుంది. ఈడేమో నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఏం పర్లేదు, ఈ దెబ్బలతో అయితే నాకు చావు ఉండదు, నేను ఓ గొప్ప యోధుల్లా యుద్ధం చేస్తూ చనిపోతాను అని అంటాడు. ఎందుకమ్మా అంత పట్టుదల? ఒరిజినల్ గా చెప్పాలంటే ఆ మంచు కొండల్లో ఆ పక్కన ఉన్న మంట అయిపోయిందంటే అక్కడే చచ్చిపోతారు అంతా. ఓకే, దీని తర్వాత ఓ సీన్ జరిగింది. ఏంటంటే కింగ్ గాడు ఉన్నాడు కదా, కింగ్ గాడు కొడుకు తర్వాత కింగ్ అవ్వాలి. దీనికోసం ఈ కొడుకును ప్రిపేర్ చేయాలి ముందే. ఏముంటది ఆ కత్తి సాము, బచ్చాలాట, గోలీలాట ఇవి ఉంటాయి, అవి నేర్పించాలి అంటే కాదు, వీళ్ళ ప్రిపరేషన్ సపరేట్ గా ఉంటది. అసలు దీనికోసం వీళ్ళ మందలో వాళ్ళు ఒక రిచువల్ చేస్తూ ఉంటారు. తాత ముత్తాతల నుంచి అంతా చేసుకుంటూ వస్తున్నది. కొడుకు చేత కూడా చేయిద్దామని అర్ధరాత్రి టైంలో అంతా పడుకున్నాక ఇక్కడ ఎక్కడికో వస్తారు. ఈ ప్రాసెస్ ఒక్కసారి కంప్లీట్ అయిందంటే కింగ్ కొడుకు ఆమ్లెట్ గడుల్లా వాడు పిల్లోడి నుంచి మగాడైపోతాడంట. కండలు పెంచాలి, కత్తి సాము ఏం లేవు, డైరెక్ట్ గా షార్ట్ కట్ రిచువల్ చేస్తే చాలు మగాడైపోతాడు. రిచువల్ చూస్తే అసలు మామూలుగా ఉండదు. అబ్బా కొడుకులు ఇద్దరు చెడ్డీలు వేసుకొని బోధలో పందుల్లాగా దొరుకుతుంటారు. అక్కడ ఆ చీకట్లో సరిగ్గా ఏమవుతుందో కూడా నాకు అనిపిలే. ఓ పక్క ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఇలా బాబు ఆమ్లెట్ గడికి వాళ్ళ వంశము, వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ లెగిసి అదే ఆ గూడెని చూపించేలా స్టార్టింగ్ లో చిన్న చక్కలతో గోడలు కట్టుకుని లోపల ఉంటున్నారు విలేజ్. ఆ విలేజ్ వంశం, ఆ విలేజ్ చరిత్ర ఇటు గురించి చెప్తుంటాడు. దీని తర్వాత ఈ కింగ్ గాడు వాళ్ళ నాన్న మీద ప్రతీకారం ఎలా అంటే అదే వాళ్ళ నాన్నని చంపినోడి మీద ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు, ఈ విషయాలను చెప్తూ లాస్ట్ లో ఒక సూప్ ఇస్తారు. ఈ సూప్ లోపల అంటే ఏముంటదంటే వాడి లోపల ఉన్న పిల్లోడు చచ్చిపోయి బయటికి మగాడు దూసుకుంటూ రావాలిగా, ఆ ఒక్క మగాడిని బయటకు లాగడానికి ఆ సూప్ లో ఏం కలిపి చచ్చారో అది తాగ్గానే వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఆకలి మీద ఉన్న తోడేళ్లా చేంజ్ అయిపోతారంట. ఏ సింహాలో పులులో కూడా అండవు, డైరెక్ట్ గా నక్కలో కుక్కలా అంటాడు, అలా తోడేళ్లా చేంజ్ అయిపోతాడు. ఇప్పుడు వీడు వాళ్ళ నాన్న దెబ్బల మీద అలా చెయ్యి పెట్టగానే అంతే వీళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ పెత్తాతలు మొత్తం ఊరంతా వీళ్ళ ఫ్యామిలీ తప్ప నిజానికి వేరే వాళ్ళకి ప్లేస్ కూడా లేనంత చిన్న ఊరు అది. సో ఊళ్ళో వాళ్ళంతా గుర్తొచ్చినట్టున్నది. దీని తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అయిపోయి వీళ్ళిద్దరు ప్రసాదం కౌంటర్ దగ్గర పోతా ఉంటే సడన్ గా కొంతమంది మాస్కులు వేసుకొచ్చి బాణాలతో ఎక్కడెక్కడి నుంచో గుచ్చుతా ఉంటది. కింగ్ వచ్చి బాణం తగిలిద్ది. ఆమ్లెట్ గడు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ వాళ్ళ నాన్నేమో అంటే ఏంటి నువ్వు నాకంటే బలవంతుడువే, ఎక్స్ట్రా చేయకుండా పారిపోనగానే ఇంకా ఆమ్లెట్ గడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా పోయి బండి వెనకాల దాక్కొని చూస్తాడు. వచ్చే వాళ్ళంతా బాణాలు కింగ్ మీదకి వేసి చంపేస్తా ఉంటది. అప్పుడే ఆ మెయిన్ వాడు కిందకి దిగి హెల్మెట్ తీస్తే ఇప్పుడు అర్థమైంది ఆ చంపినోడు ఎవడు కింగ్ కి తమ్ముడు ఉన్నాడని చెప్పిలా ఆ తమ్ముడే కింగ్ ని చంపేశాడు వాళ్ళ అన్ననే. ఉత్త లతుకు ఫ్యామిలీ ఒకటి పెట్టుకుని ఇలా పనికిమాలిన ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోయి అలా కదిలిస్తే ఇలా తాతలో ముత్తాతలో వాళ్ళ లగిసి అంటుంటది. నాకు తెలిసి ఇలా వంశంలో ఒక్కడు కూడా పనికొచ్చే పని చేసి ఉన్నాడు. ఆల్రెడీ అయినా ముందు నుంచి హింట్ ఇస్తున్నావులేండి. అంటే వాడు కింగ్ గాడా లేకపోతే బొగడాగాడా? అద్దరైతే పిల్లోని తీసుకుని ప్రసాదం తిందామని పోతే అట్లీస్ట్ 4 సైనికులు కూడా వెనకదా? సర్లేండి, అలా వెళ్ళాలంటే ముందు ఊళ్ళో 4 సైనికులైనా ఉండాలిగా. ఉన్న కొంతమందిని తమ్ముడు ఎత్తుకొని పోయినట్టున్నాడు. ఏదైతేనే తమ్ముడు అన్నని కింగ్ అవుదామని లేపేశాడు. ఆమ్లెట్ ని ఎతకమని చెప్తాడు. అది బతుకుంటే బొడ్డోడు కింగ్ అయిపోతాడుగా. అయితే లాస్ట్ ఒక సైనికుడు వచ్చి మన ఆమ్లెట్ గాడిని అయితే పట్టేసుకుంటాడు. ఇది ఎలాగోలా ట్రై చేసి వాడు ముక్కు కోసేస్తాడు. ఇప్పుడు ఆమ్లెట్ గాడు పారిపోయి డైరెక్ట్ గా విలేజ్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే కింగ్ తమ్ముడు అంటే ఇడు బాబాయ్ కింగ్ అయిపోయి వీళ్ళ మమ్మీని ఇంకా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమ్లెట్ గాడు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతా ఉంటాడు. ఆ ముక్కు కోయించుకున్నాడు ఉన్నాడు కదా, వాడైతే వెళ్ళి అలా కోయించుకున్నా అని చెప్తే అనవసరంగా మూతి కూడా చెక్కేస్తాడు. సో నేను వాడిని చంపేశాను, శవం అక్కడే పడేశాను అని అంటాడు మన ఆమ్లెట్ గాడిని. మనోడు చిన్న పడవ ఎత్తుకొని అలా చేసుకొని దూరంగా వెళ్ళిపోతూ శపథం చేస్తాడు. చెయ్యాలిగా ఈ టైంలో ఇంకా మా నాన్నని చంపినోడిని నేను వదిలిపెట్టను అని. మొత్తం తాత ముత్తాతల నుంచి ఒకటే ప్రాసెస్ నడుస్తున్నట్టు ఉందండి. ఈడి నాన్న వాళ్ళ నాన్నని చంపినోడి మీద ప్రతీకారం, ఈడేమో వీళ్ళ నాన్నని చంపినోడి మీద ప్రతీకారం. సో బేసిక్ గా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో గొప్ప యుద్ధాలు చేస్తూ వీరమౌనం పొందిన లేదు. ప్రతి ఒక్కడు ఇలా గుంపు తాగాదాల్లో పోయిన బ్యాచ్ అన్నమాట. కట్ చేస్తే చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనోడు పడవేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడుగా, డైరెక్ట్ గా వైకింగ్స్ చేతిలో పడతాడు. వైకింగ్స్ తెలుసుగా వీళ్ళు మరీ లతుకు చేతలు. మన ఆమ్లెట్ గాడి వంశమైనా కొంచెం నయం, వాళ్ళల్లో వాళ్ళే అట్టంటే అట్ట కొట్టుకొని చచ్చి అదే వీరమౌనం గొప్ప మౌనం అని డబ్బాలు వేసుకుంటూ అదే కథలు చెప్పుకుంటూ తిరుగుతుంది. బయట వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ వైకింగ్లు మరీ దరిద్రంగా ఉంటది. స్టార్టింగ్ లో మన ఆమ్లెట్ గాడి ఏదో సూపు తాగితే వాడిలోంచి గుంట నక్క ఏదో బయటకు వచ్చింది. వీళ్ళు బేసిక్ గా పుట్టినప్పటి నుంచే గుంట నక్కలు ఊళ్ళ మీద పడి జనాలందరూ చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే సరదా, అదో సరదా అండి మాకు. సర్లేండి, ఈ బ్యాచ్
బ్యాచ్ లో మనోడు జాయిన్ అయిపోయాడు. అప్పటి నుంచి ఈడు కూడా ఒరిజినల్ ఒక్కొక్క అయిపోయాడు. బేసిక్ గా ఒక్కో వైకింగ్ బ్యాచ్ ఒక్కో పని చేసిద్ది. ఈ వైకింగ్ బ్యాచ్ ఏం చేసిద్దంటే రకరకాల విలేజ్లు ఊళ్ళ మీద పడి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఎత్తపోయి బ్లాక్ మార్కెట్ లో ఆ మనుషుల్ని అమ్మేసి బతుకుతా ఉంటది. ఎందుకంటే ఇదో సరదా మళ్ళీ వీళ్ళకి. ప్రశాంతంగా బతుకుతాము, బీచ్ సైడ్ లో ప్రశాంతంగా ఒక కొంప కట్టుకొని ఉందాము. ఇలాంటివి ఏమి ఉండవు. బీచ్ సైడ్ లో ఎవరైనా హ్యాపీగా కొంప కట్టుకొని ఉంటే డైరెక్ట్ కి వెళ్ళిపోయి ఇల్లంతా కూలగొట్టి వాళ్ళని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తారు వీళ్ళు. సో మనోడు జయప్రకాష్ బ్యాచ్ అంతా ఒక విలేజ్ మీద పడి వాళ్ళందరినీ కొట్టేసి నెక్స్ట్ డే ఇంకెళ్ళందరినీ అమ్మేద్దామని పార్టీ చేసుకుంటా ఉంటది. ఆ నైట్ అప్పుడు మనోడు ఆ విలేజ్ లో తిరగతా ఉంటే ఆ విలేజ్ సంబంధించిన రిచువల్ ప్లేస్ ఒకటి ఉంటది. ఈడు అక్కడికి పోతాడు. అక్కడ ఈవిడ ఎవరో సేల్స్ అని చెప్పి ఉంటుంది. మనోడు ఇక్కడికి వెళ్ళగానే ఈవిడ ఆమ్లెట్, మీ అయ్య చిన్నప్పుడు నీ చేత లీటర్ సూపు తాగించి నీలోంచి మగాడిని బయటికి తెచ్చాడు. నువ్వేమో ఇప్పుడు మేక పెంచినట్టు బొచ్చు పెంచి ఊళ్ళన్నీ తిరుగుతూ బ్లాగ్ వీడియోలు తెస్తున్నావా? ప్రతీకారం తీర్చుకునేది ఏం లేదా? పై లోకంలో మీ తాత మీ అయ్యని వేసుకుంటున్నాడు. నా మనవడికి ఫ్యామిలీ ట్రెడిషనల్ సూప్ పెట్టు అంటే నువ్వేదో మ్యాగీ నూడిల్స్ చేసి పెట్టినట్టున్నావు. ఇప్పుడు చూడు గాలోలాగా ఊళ్ళ మీద పడి తిరుగుతున్నాడు ప్రతీకారాలు ఏం లేకుండా అని చెప్పి ఆమ్లెట్ గాడైతే నాకు అంతా గుర్తుంది. జస్ట్ నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అని అంటాడు. ఈవిడేమో ఎక్కడికి పోయేది మీ ఊరికి పోవాలి, అడ్రస్ మర్చిపోయావా? సరేలే నేనే డైరెక్ట్ చెప్తే చండాలంగా ఉంటుంది, నువ్వే కనుక్కోవాలి. సో నీ బాబాయ్ అడ్రస్ కనుక్కొని అక్కడ ఇంటికి పోయాక నీ చుట్టుపక్కల సరిగ్గా చూసావంటే ఒక గుంట నక్క కనిపించింది. అది మీ టైప్ కాదు, ఒరిజినల్ నక్క. దాన్ని గాని ఫాలో అవుతూ పోయావంటే నీకు అద్భుతమైన ఆయుధం కనిపించింది. దాన్ని ఉపయోగించే నువ్వు ప్రతీకారాన్ని పూర్తి చేయగలవు. మనోడేమో అంటే నీకు మా బాబాయ్ అడ్రస్ తెలుసు, వాడిని చంపడానికి కత్తాడుండో కూడా తెలుసు. ఈ చెప్పట్లేదు కానీ నాకు నువ్వు హెల్ప్ చేస్తున్నావు ఎందుకు అని అంటే ఈవిడ ఊళ్ళో అందరం లేపేసి ఇప్పుడు నా దగ్గరికి వస్తే నాకు భయం ఇదేటి. ఓకే నువ్వు గొప్ప యోధుడికి జన్మ ఇవ్వబోతున్నావు, ఆడి కోసం చేశానంతే అంటుంది. పొద్దున్నే మనోడు మళ్ళీ దిగుతా ఉంటే వైకింగ్ లీడర్ గాడు విలేజ్ లో అందరినీ బందీగా చేశాడు కదా, వాళ్ళని ఎక్కడో అక్కడ అమ్మేయాలి కదా. సో ఎవరికి అమ్ముతున్నాడు? ఇంకెవరికి? మన ఆమ్లెట్ గడి బాబాయ్కే. ఆడి పేరు గుర్తులేదు కానీ ఈడైతే ఇలా బాబాయ్ నేమ్ వినగానే కొంచెం క్యూరియాసిటీ వచ్చి గ్రూప్ లో ఒకరిని అడుగుతాడు వాడి గురించి నీకెలా తెలుసని. ఈ గ్రూప్ లో ఒకడు కూడా చెప్తాడు ఏమైందనేది. ఏమైందంటే మనోడు వాళ్ళ నాన్నని బాబాయ్ గడి చంపేశాడు కదా. చంపేశాక పక్క విలేజ్ లో ఒకడు కుర్రాళ్ళందరినీ వేసుకొచ్చి ఇలా బాబాయ్ గుండు పగలగొట్టాడంట. అంటే అంత యుద్ధం జరిగింది ఏదో అంటారు, గట్టిగా 50 మంది వచ్చి ఉంటారు. ఆ దెబ్బకి వీళ్ళ బాబాయ్కి చలి జ్వరం వచ్చేసి ఇక మోటాముళ్ళు అంతా సర్దేసి ఇలా ఫ్యామిలీ ఊళ్ళో జనాలు అంతా నైట్ షిఫ్ట్ లగో ఆ ఊరు వదిలేసి పారిపోయి ఐస్లాండ్ లో ఏదో ఊళ్ళో సెటిల్ అయ్యేది. ఆడే ఏదో విలేజ్ లో కట్టుకుని బతుకుతున్నాడంట. చెయ్యి ఇప్పుడు ఆ పనికి మాలినోడు ఆ బ్యాకార్ గడి మీద పోయి ఇటు ప్రతీకారం తీర్చుకోవాలా? ఎవడన్నా గొప్ప గొప్ప పనులు చేస్తే ఆ గొప్ప మధ్యలో ఇడు ఏమని చేస్తే గొప్పగా ఉంటది. ప్రతి ఓడు లతుకూరు పనులు చేసి లాస్ట్ కి ఎదవలే అవుతున్నారు. అంటే వీళ్ళ బాబాయ్ ఇప్పటికీ గొప్ప పొజిషన్ లోకి వెళ్ళాడు, మన హీరో పోయి వాడిని ఏదో చేస్తాడు అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ వాళ్ళ బాబాయ్ ఏమో మున్సిపాలిటీ వాళ్ళు వస్తే కుక్కలన్నీ పారిపోయినట్టు ఆడు పారిపోయి ఇంకెక్కడో దాక్కొని ఉన్నాడు అందరితో పాటు. సర్లేండి ఇంకా మనోడు చిన్నప్పుడు ఏదో సూపు తాగాడుగా, దానివల్ల ప్రతీకారం తీసుకోకుండా ఉండలేడంట. అది సరిపోదన్నట్టు ఏదో కాకి వచ్చి చూస్తా ఉంటది ఇన్ని. దాంతో మన కాకి గాడు కూడా నైట్ ముసలావిడ ఏదో చెప్పింది, అందులో ఏమైనా చెప్పినట్టుంది, నాకేదో గుర్తొస్తుంది, వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటాను అంటా ఉంటాడు. బేసిక్ గా కాకి గురించి అయితే అసలు ఏం చెప్పలేదు, కానీ మన కాకి గడికి అన్ని ఆడ గుర్తుంటది, ఏదేదో చెప్పింది. మనోడైతే ఇంకా జుట్టు అంతా కట్ చేసుకుని బానిసల్లాగా డ్రెస్ వేసుకుంటాడు. వీళ్ళందరినీ ఆ బాబాయ్ దగ్గర పంపిస్తున్నారు బానిసల్ని. ఆడు కొనుక్కుంటానని చెప్పాడు లేండి బాబాయ్ గాడు. ఆ బానిసల పడవెళ్తూ ఉంటే ఎవ్వరికి తెలియకుండా అందులో దూరిపోతాడు. వైకింగ్స్ అంతా వీళ్ళ ఫ్రెండ్సే కదా, ఊరికి పోయి వస్తాను అంటే అవదండి ఇక్కడ వాళ్ళు ఒప్పుకోదు, అంతా మెట్ట సచ్చిన వాళ్ళు. షిప్ ఎక్కగానే మనోడికి ఓల్గా అని చెప్పి ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి ఏదో మంతగత్తి అంట. ఇంకెక్కిన దగ్గర నుంచి చూసుకోండి ఒకటే గోల. టైటానిక్ లవ్ స్టోరీ అంతా మళ్ళీ ఇక్కడ సెట్ చేయడం ట్రై చేసాడు వీళ్ళిద్దరి మధ్యలో. వీడికి ఏదో కళ్ళు వస్తా ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటది, నిద్ర పుచ్చుతా ఉంటది. పుడితే హీరో లాగే ఉండాలండి. ఏ సిచ్యువేషన్ లో ఏడిచినా అక్కడ ఒక హీరోయిన్ దొరికిపోయిద్దాడు కదేందో. సైలెంట్ తుఫాన్ లో అవి తట్టుకొని ఇంకా బానిసలంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఇదిగో ఈడే బాబాయ్ ఇక్కడికి వస్తూ ఉంటది. వీళ్ళంతా ఈడు పొలంలో పంటేసుకుంటూ వాళ్ళ కొడుకులు ఇద్దరితో పాటు తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు గులాంలో బ్యాచ్ మొత్తం వచ్చిందిగా, వీళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. వీళ్ళందరిని చూసి బాబాయ్ గడికి ఒళ్ళు మండిపోద్ది, అంతా బక్క చిక్కిపోయి దారుణంగా ఉంటది. కోపం వచ్చి వీళ్ళని తెచ్చిన వైకింగ్స్ ని అడుగుతాడు, ఓగా నేను నా కింద పని చేసే వాళ్ళని అడిగాను, వీళ్ళ పరిస్థితి చూస్తుంటే నేనే వీళ్ళ కింద పని చేయాలన్నట్టు ఉంది, నాకు వద్దు, నాకు ఈ ఐటమ్స్ వద్దు, నా క్యాష్ బ్యాగ్ నాకు ఇచ్చాయని అంటుంటాడు. అదే వైకింగులతో చెప్తుంటాడు మన ఆమ్లెట్ గడి ఛాన్స్ ఆడపోయిద్దని చెప్పి పక్కనే ఉన్న ఒక సోల్జర్ తో గొడవ వేసుకుని వాడు ముక్కు పగల కొడతాడు. బాబాయ్ గడి ఈయన చూసి ఇటు పనికి వస్తాడులే అని చెప్పి ఈడిని ఇంకొంతమందిని అలాగే ఓల్గా పాపని ఇంకొంతమంది అమ్మాయిలు కూడా ఉంచుతాడు. నైట్ అయ్యాక మనోడు ఎలాగోలా ఒక కత్తి సంపాదించాలని ట్రై చేస్తాడు. అప్పుడు ఇవిడికి వెనకాల చెప్పినట్టే గుంటనక్క కనిపించింది. అంటే ఆ రోజు ముసలావిడ కరెక్ట్ గా చెప్పినట్టుంది. ఇంకా నెక్స్ట్ డే మనోడు అలా పని చేస్తూ ఉంటాడు. పని అంటే ఇంకేముంటది, ఆ విలేజ్ లో చేపలు అల్లుకోవడం, బట్టలు నేయడం, గుండీలు కొట్టడం, బియ్యాన్ని బియ్య పిండిగా, శనగల్ని శనగపిండిగా. అంటే ఇప్పుడు ఇంకేం పని ఉంది వీళ్ళకి, ఇప్పుడు యుద్ధాలు ఏమైనా చెయ్యాలో ఏందేడా, పెద్ద పోటుగాడులా కింగ్ అవుదాను వాళ్ళ అన్నం చంపేశాడు. సర్లేండి వాళ్ళ దుప్పట్లు నేసి వాళ్ళ బాబాయ్ గదిలో తీసుకెళ్తా ఉంటే అక్కడే మనోడు వాళ్ళ అమ్మని చూస్తాడు. వాళ్ళ అమ్మ ఈ బాబాయ్ గడికి పేలు
కుక్కుతా ఉంటది. వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఓ కొడుకు కూడా పుట్టాడంట. సో మొత్తం మీద ఈ బాబాయ్ గారికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. నైట్ అవగానే మనోడు మళ్ళీ కత్తులు ఎత్తుక్కుంటా ఉంటాడు. ఆవిడ అనేది గుంటనక్క ఫాలో అయితే ఏదో కత్తి దొరికిద్దని అలాగే ఫాలో అవుతూ అలా ఒక మంత్రగాడో ఏదో టైప్ లో ఒక అతను కనిపిస్తాడు. ఇక్కడికి వెళ్ళి ఎవరు నువ్వు అంటే ఇతను ఒక అంటే ఒక స్కెలిటన్ లాంటి తలకాయ తీసి ఇది ఎవరిది అనుకుంటున్నావు, మీ అయ్యది, మీ నాన్నను మీ బాబాయ్ చంపేసిన దగ్గర నుంచి ఈ తలకాయ అట్నే పెట్టుకుని ఉన్నా. అయితే ఈడే ఆమ్లెట్ గాడు కింగ్ కొడుకు అన్న విషయం ఇతనికి తెలుసు. దీని తర్వాత స్టోరీ కూడా చెప్తావంటే నేను కాదు మీ నాన్న చేత చెప్పిస్తాను ఆగని మ్యాజిక్ ఏదో చేసి వాళ్ళ నాన్న తలకాయని యూజ్ చేసి వాళ్ళ నాన్న ఆత్మను పిలిపిస్తాడు. వీళ్ళ నాన్న ఆత్మ వచ్చి ఇప్పుడు వీడికి ఒక కత్తి చెప్తుంది. డ్రాగన్ ఏదో చెప్తాడు, ఒక కత్తి ఉంటది, అది బాగా ఇంపార్టెంట్ కత్తి అని అతను ఏదో చెప్తూ ఉంటే మధ్యలో ఇటు మళ్ళీ అడ్డం పడి మిగతా నేను చెప్తాను లేని వాళ్ళ నాన్న తలకాయ తీసి పక్కన పడేస్తాడు. నన్ను అడిగితే తిప్పి కొడితే గట్టిగా విరూపాక్ష విలేజ్ లో సగం ఉందండి ఆ విలేజ్. అంటే ఆ ఊళ్ళో జనాలు ఈ మాత్రం దానికి వీడు కత్తి వీళ్ళ నాన్నో సుత్తి మళ్ళీ దీనికి మంత్రాలు తంత్రాలు మ్యాజిక్లు ఇది సరిపోదు అన్నట్టు ఇడు పెద్ద బాహుబలి ఇటు దారి చూపించడానికి 5 నిమిషాలకు మంత్రగాడు తంత్రగాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేస్తుంటది. సర్లేండి ఇప్పుడు ఏమంటాడు, నువ్వు ఆ యుద్ధంలో గెలవాలంటే ఖచ్చితంగా ఇందాక చెప్పిన కత్తి సంపాదించాలి, నీకు అడ్రస్ నేను చెప్తానులే, అయితే నువ్వు అక్కడికి వెళ్ళాక చందమామని నమ్మాలి అంటాడు. మ్యాటర్ మొత్తం చెప్పాక లాస్ట్ కి ఇతను 50 రూపీస్ అని అంటాడు. అంటే 50 రూపీస్ ఊరికే చెప్తాదేంది కథలన్నీ. అయితే మనోడు వైకింగ్ కదా డబ్బులు బాగానే సంపాదించాడు. 60 రూపీస్ ఇస్తాడు. నాకు టిప్ ఇచ్చావు కాబట్టి నీకు కూడా టిప్ ఇస్తాను నేను, ఫ్యూచర్ లో నువ్వు ప్రేమ లేకపోతే నీ బాబాయ్ మీద కోపమా ఈ డెసిషన్ ఒకటి తీసుకోవాలి. ఆ సర్లే అని చెప్పి అతను చెప్పిన లొకేషన్ కి వెళ్ళిపోతాడు. ఆడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఓ మూల కత్తి ఉంటది. ఆ కత్తిని పట్టుకుని ఎవడో ఒకడు యోధుల్లా నుంచొని ఉంటాడు, కూర్చొని ఉంటాడు. అంటే శవమే లేండి, శవం పట్టుకొని ఉంటాడు కత్తిని. ఈడు పోయి ఆడి చేతుల నుంచి కత్తి లాక్కుంటే పడుకున్న శవం డింగం లెగిసిద్ది. వీళ్ళ మధ్యలో ఫైట్ బాగా గట్టిగానే జరుగుతూ ఉంటది. అప్పుడే మనోడు కిందాక చెప్పిల్లా చందమామను గుర్తు పెట్టుకోమని. సో ఆ శవం యోధుడిని చందమామ వెళ్తూ పడే దాని కింద తీసుకొస్తాడు. మేబీ యోధుడికి లవ్ స్టోరీలు నచ్చమేమో. ఆ వెన్నెల నైట్ చందమామ వెళ్తూ పడగానే అక్కడే మళ్ళీ చచ్చిపోతాడు. బ్యాటరీ అయిపోయినట్టు ఆగిపోతాడు. ఇప్పుడు మనోడు పోయి కత్తి తెచ్చేసుకుంటాడు. అయితే కత్తి గురించి ఇంకో మ్యాటర్ కూడా చెప్పుంటారు. ఏంటంటే ఈ కత్తి మెయిన్ గా పొద్దున పని చేయదు, నైటే పని చేసిద్ది. నన్ను అడిగితే లిటరల్లీ పక్కో నుంచి 4 కుర్రోళ్ళు వచ్చి గుండు మీద ఒకటి కొడితే ఇలా బాబాయ్ వంటగదిలో సామాన్లతో పాటు అన్ని మూట కట్టుకుని పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసి కొంప కట్టుకుని బతుకుతున్నాడు. ఈయన్ని చంపడానికి ఎంత మంది, ఈ గోల ఓ పెద్ద కత్తి. సర్లే నెక్స్ట్ డే వీళ్ళ బాబాయ్ ఓల్గాని ఇక్కడే ఉంచాడుగా, ఎందుకు ఓల్గానే ఉంచుతాడు, ఓల్గా పాప తగ్గిపోతే పాపకి నాకు ఒంట్లో బాగాలేదు హెల్త్ ఇష్యూస్ తగ్గాక చెప్తానంటే వీడు కోపం వచ్చి ఇంకాడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వీడు బాబాయ్ అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు అని తెలుసుకొని ఇదే అటాక్ చేయడానికి కరెక్ట్ టైం అని అనుకుంటాడు. కానీ కరెక్ట్ గా అప్పుడే కొంచెం తెల్లారుతా ఉంటది. దాంతో వీడు ఇంకా షట్ మ్యాన్, ఈ కత్తి నైట్ టైమేగా పనిచేసేది, తెల్లారి పని చేయదు కదా, సర్లే నెక్స్ట్ ఇంకెప్పుడైనా నైట్ చూద్దాంలే అని ఆ కత్తి నా పైన గుడిసి మీద దాచి పెడతా ఉంటాడు. ఆ పైకి ఎక్కేటప్పుడు కత్తి కాకుండా ఓ బండ తీసుకుని వాడు బయటకు వచ్చేప్పుడు నెత్తి మీద వేస్తుంటే ఆడే పని అయిపోయేది. అర్ధాంతంగా పోయి ఉండేవాడు. అయినా అదేం కత్తిరా కొంచెం పొద్దునగానే పదును పోయిందా, వీడు గొప్ప పనులు ఏమైనా చేస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాండి అప్పటి నుంచో. ప్రతీకారం చూడడానికి ఏదైనా చేయరా అంటే ప్రతి ఓడి ఇదేదో చేతబడి మూవీ లాగా ఎవడు పడితే వాడు చందమామ అంటాడు, గుంటనక్క అంటాడు, మధ్యలో కాకొత్తది. సర్లే నెక్స్ట్ రోజు మనోడు ఓల్గాని కలిసి నాకు ఒక కత్తి దొరికింది, నైట్ టైం చూపిస్తే ఇప్పుడు చూస్తే తూ అంటావు, దాంతో నైట్ నా బాబాయిని లేపేస్తాను, నేను నిన్ను కాపాడతాను, దాంతో పాటు మా మమ్మీని కూడా నేను కాపాడాలి అంటే భయంతో వీళ్ళ మమ్మీ ఇక్కడే ఉండిపోయింది. కొడుకుల్ని చూసుకోవడానికి ఇంకా ఏం అనలేకపోతుంది, మీ అందరూ నేను కాపాడతానులే అని చెప్పి పోతాడు. అయితే నెక్స్ట్ రోజు ఏదో ఒక ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటది. ఏంటి, ఇప్పుడు ఈ విలేజ్ కి బాబాయ్ గారు ఉన్నాడు, విలేజ్ పెద్ద, అట్నే చుట్టుపక్కల 4-5 విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్ లో వాళ్ళంతా కలిసి యాన్యువల్ డే ఏదో చేసుకుంటూ ఉంటారు. భలే ఉంటది. అంటే ఇక్కడ ఒక ఆట ఆడుకుంటా ఉంటారండి. ఏంటది, బంతి ఆట. ఆ ఆటనేమో బంతి ఆట. ఈవిడ వచ్చింది కదా, ఈవిడ బంతిని గాల్లోకి వేసిద్ది. గాల్లోకి వేసాక ఏమవుద్ది, 2 టీం వాళ్ళు ఉంటారు, అటో టీము ఇటు టీము. బంతి గాల్లోకి వేసిన తర్వాత ఇద్దరు వచ్చి 2 టీం వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతా ఉంటారు. లాస్ట్ లో ఎవడు మిగిలితే ఎవడు బతుకుంటే వాడే ఆటలో గెలిచినట్టు. అసలు ఈ బంతి అసలు ఎందుకు, ఈ బంతి మధ్యలో అసలు ఆ బంతికి ఆటకి ఏమైనా సంబంధం ఉందా? అందరూ పోయి ఆ బంతి లాక్కోవడానికి ట్రై చేయడమో, సరే పనిలో పని ఈ టైంలో కొట్టుకొని సావడమో, ఇదేం చేస్తే బాగుంటది. ఏం లేదు, బంతి ఆవిడ ఆడో ఇసేసిద్ది, వీళ్ళందరూ ఆడో కొట్టుకుంటా ఉంటారు. ఇక్కడ బంతికి అన్యాయం జరుగుతుందండి. ఎవడో అసలు ఈ ఆట కనిపెట్టింది. సైలెంట్ అందరూ కొట్టుకొని వచ్చి లాస్ట్ కి ఇద్దరు మిగులుతారు. అటు సైడ్ టీం నుంచి ఒక బండోడు ఎవడో ఉంటాడు, ఇటు సైడ్ టీం నుంచి మనోడు మన ఆమ్లెట్ గడు మిగులుతాడు. అయితే అటు సైడ్ వాడు బాగా బండగా ఉండేటప్పటికి మనోడు ఎక్కడ ఓడిపోతాడేమో అని బాబాయ్కి 2 కొడుకులు అని చెప్పానుగా, అందులో చిన్న కొడుకు గడు వీడికి ఆవేశం ఎక్కువైపోయి బంతిని నేను గెలుస్తా, బంతి ఆట గెలుస్తా అని పరిగెత్తుకుంటూ ఆ బంతి పట్టుకుని పారిపోతా ఉంటాడు. ఈడు ఒక్కడ తెచ్చాడండి ఆ బంతి ఆటలో ఎంటర్టైన్మెంట్. అప్పుడు ఏమైంది, ఆ పక్కూర్లో వాడు ఉన్నాడు కదా, వాడు పరిగెత్తుకుంటూ పోయి బొడ్డోడు మూతికేసి డడేళ్ళు కొడతాడు ఆ కథ తీసుకుని. దీని తర్వాత కింద పడి ఉన్నాడిని ఈడు వచ్చి ఈడు మీదకి తొక్కుతాడేమో అని, అంటే పిల్లోడు పోతాడో పాపం ఇప్పుడు అనుకునే టైంకి మన ఆమ్లెట్ గడి పోయి ఆ బండోడు మీద పడి వాడిని గుద్దు చంపేస్తాడు. ఇది అయిపోగానే ఇంకా ఆ రోజు నైట్ మంచి పార్టీ జరిగిద్ది అనమాట. పొగులంతా ఏం జరిగినా నైట్ పార్టీ ఇంపార్టెంట్. పార్టీ అయిపోయాక బాబాయ్ పెద్ద కొడుకు మన ఆమ్లెట్ దగ్గర వచ్చి, బాబు ఆమ్లెట్ ఇవాళ నువ్వు చేసిన పనికి ప్రమోషన్
చూపిస్తున్నా. అంటే అంత పనే ఉంటది, పొలంలో పని చేయడమే కదా. పొలంలో నువ్వు తక్కువ పని చేస్తే చాలు, మిగతా పనులందరికీ ఇంక నుంచి నువ్వు మేనేజ్ అయ్యి. దాంతో పాటు విలేజ్ లో నువ్వు సపరేట్ గా ఒక అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసుకో. మనోడు డైరెక్ట్ గా ఓల్గాన్ సెలెక్ట్ చేస్తాడు. ఓ పండగ చేసుకో అని ఓల్గాన్ కూడా ఇచ్చేస్తాడు. మనోడు మేనేజర్ అయిపోయాడు ఇక్కడ. సో ఇదేనేమో వీడు ప్లాన్. ముందు ఎంప్లాయీ, తర్వాత మేనేజర్, లాస్ట్ కి సీఈఓ అయిపోయి వాళ్ళ బాబాయిని ఉద్యోగం నుంచి తీసేయాలి ఆ విలేజ్ లో. లేకపోతే ఏం తిప్పి కూడితే ఊళ్ళో గట్టి 30-40 మంది ఉన్నట్టున్నది. ఆ బాబాయిని చూస్తే రోజు లుంగి వేసుకుని ఆ పొలాల్లో పడి వంటగా తిరుగుతా ఉంటాడు. ఈ ఆమ్లెట్ గాడేమో పొద్దున్న లెగితే చాలు ఆ 7 దగ్గర నుంచి కొట్టేసిన కత్తిని ఎక్కడ దాచిపెట్టాలా అని రోజంతా ఇదే పనిలో ఉంటాడు. ఇంకా వీడు ఓల్గాన్ కోరుకున్నాడుగా, అంతే. కోరుకున్న వెంటనే వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా ఫస్ట్ నైట్. తప్పలేదు, పైన వీళ్ళ తాత వీళ్ళ నాన్నను బండబూతలు తిట్టడం. నిజంగానే వాళ్ళ నాన్న ఏదో కల్తీ చూపు తాగిచ్చాడు వీడి చేత. అయితే ఓల్గాకి మ్యాజిక్ వచ్చి కదా, మ్యాజిక్ ఏదో చేసి భూమి దేవుడిని అడిగి ఏదో పుట్టగొడుగులు పుట్టించింది. ఆ పుట్టగొడుగు తెచ్చి మనోడితో పనికి మాలిన పుట్టగా, నువ్వు ఆ కత్తితో పీకేదేం లేదు, ఈ పుట్టగొడుగులా ఫుడ్ లో కలుపు, వాడు చచ్చిపోతాడేమో అని అంటుంది. ఇది విన్నాక వీడికి ఏడో మండినట్టుంది. ఆ రోజు నైట్ ఇద్దరు సైనికులను లేపేసి అక్కడే ఏలాడదీస్తాడు. పొద్దున్న చూసి బాబాయ్ వాళ్ళ పెద్ద కొడుకి ఒళ్ళు మండిపోద్ది. వెంటనే ముసలావిని పిలిపిస్తాడు. ఈవిడ ఎవరో మంత్రగత్తి అంట. ఈవిడ వచ్చి వీడికి వేసి తెలివేసింది చూడండి. ఇవి మామూలు చావులు కాదు, ప్రతీకారంలో నుంచి వచ్చిన చావులు. మన పనికి మాలినోడి మామూలుగా చూస్తేమో 4 రోజులకోసారి కాకో కుక్కో ఏదో ఒకటి వచ్చి గుర్తు చేస్తే తప్ప వాడు గుర్తుండదు ఆ ప్రతీకారం ఏదో తీర్చుకోవాలని. మళ్ళీ ఇవిడు ఎలివేషన్లు. మన బాబాయ్ గడు ఇంత మేట వాగించాలి కానీ అసలు ఎవడు చేశాడు అది చెప్పు అని అంటే, ఆవిడేమో ఇది చెప్పాలంటే ఈ రోజు నైట్ ఒక ప్రాసెస్ చేయాలి నేను అని నైట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసిద్ది. అందులో నైట్ ఒక అమ్మాయిని బలి ఇవ్వాలంట. సో బలి ఇవ్వడానికి సామాన్లన్నీ రెడీ చేసుకుంటుంది. అయితే మన ఊళ్ళగా అప్పుడే మంత్రాలు చదివిద్ది. దాంతో ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ అవుతుంటాయి. ఓ కుక్క అయితే ఆ మంత్రాలకు ఊపు ఎక్కువైపోయి ఆ బాబాయ్ గడిని కొరికేస్తుంది. బాబాయ్ని ఎవరో కొరికేస్తున్నారా అని చెప్పి అంతా గోల చేస్తుండే. ఆ బలిచ్చే ప్రాసెస్ లో ఉన్న సోల్జర్స్ కూడా 4-5 వాళ్ళు కూడా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడే మనోడు ఇక్కడికి వచ్చి బలిద్దామని చెప్పి అమ్మాయిని తెచ్చి అమ్మాయిని కాపాడేసి పంపించేసి అక్కడ ఈ ప్రాసెస్ చేస్తున్న ఒక మంత్రగతిని ఆడే చంపేసి ఏలాడ తీసి పెట్టేస్తాడు. అయితే ఆ రోజు నైట్ ఇంకా గులాములు అందరినీ పిలిపించి బాబాయ్ ఇంటికి కాపలాగా ఉండాలని చెప్తాడు. అంటే ఆ చంపినోడు ఎవడో మళ్ళీ వస్తాడేమో అని చెప్పి బాబాయ్ని లేపేయడానికి. మనోడు చాలా తీక్షణంగా అసలే మేనేజర్ అయ్యాడుగా, జాబ్ లో ఇన్వాల్వ్ అయిపోయి కాపలా కాస్తా ఉంటాడు. అప్పుడే ఓల్గా వచ్చి తొడపాయసం పెట్టి పిచ్చ సచ్చినోడా వాడిని చంపాలన్న విషయం మర్చిపోయావా, ఏంది ఇంత గొప్పగా కాపలా కాస్తావు అని మిగతా వాళ్ళందరినీ ఎలాగోలా దారి తప్పించిద్ది. ఇంకా మనోడు కత్తి తీసుకుని లోపల పోతాడు. లోపలికి వెళ్ళి వాళ్ళ మమ్మీని చూస్తాడు. చెప్పేస్తాడు నేను మీ కొడుకునే చిన్నప్పుడు తప్పించుకుని పోయానని. ఆవిడ హ్యాపీగానే ఉంటది కానీ ఆవిడ మొహం కొంచెం తేడాగా పెట్టిద్ది. ఈడేమో ఏంది మమ్మీ మొహం అట్ట పెట్టావంటే అప్పుడు చెప్పిద్ది. అంటే వీడు అంటాడు ఆ గాలోడి కింద ఇంకా నువ్వు గులాంలా పని చేసిన పని లేదు, నేను వాడిని చంపేద్దాం మనం ఇంకెళ్ళిపోదాం అంటే ఇప్పుడు వదిలిద్దండి. ఇప్పుడు ఒక ట్విస్ట్ మామూలుగా కాదు. ఎవడో గులాము మీ అయ్యే నేను గులాబ్ జామ్ లా ఉన్నా అని చెప్పి నన్ను ఎక్కడో కొనుక్కొని కొంపలో ఓ మూల పెట్టేవాడు. మీ బాబాయ్ నన్ను ఒరిజినల్ గా లవ్ చేశాడు, నేను కూడా ఒరిజినల్ గా లవ్ చేశాను. మీ నాన్నని దారిలోంచి తప్పించాయంటే నేను మీ బాబాయ్ ఇంకా హ్యాపీగా పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని. ఆ రోజు మీ నాన్న బయటకు వెళ్ళినప్పుడు మీ బాబాయ్కి హింట్ ఇచ్చిందే నేను. సో ఇది ఒక రాజ కుటుంబం కాదు, ఇది ఒక లతుకూరు కుటుంబం. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ముందు బతుకు జట్గా బండి షోకు పంపించాలి. ఈడు అడుగుతాడు అదేంటి మమ్మీ ఆ రోజు బాబాయ్ గడు బలవంతంగా లాక్కొని పోతుంటే అంత గొడవ చేసావు కదా అంటే, ఈవిడేమో నేను గోల్ చేశానమ్మా, కానీ గోల్ ఎందుకు చేశాను ఆనందంతో, నువ్వు సరిగ్గా చూడలేదు వెనక నుంచి చూసినట్టున్నావు, నేను ఆనందంగా నవ్వుతూ ఉన్నా గట్టిగా అని అంటది. దీని తర్వాత ఏమనిద్దంటే, నేనంటే నీకు బాగా ఇష్టం అని తెలుసు, నీ బాబాయ్ మీద నువ్వు ఎలా కోపంగా ఉన్నావు, సో నువ్వు గాని వెళ్ళి నీ బాబాయ్ని వాళ్ళ కొడుకుల్ని చంపేసావనుకో నేను ఇంక నిన్ను కింగ్ చేసేస్తా, ఇంక నుంచి నువ్వే కింగ్ అంటది. మనోడేమో ఏంది అని బెత్తమ్మ వేసుకొని చూస్తా ఉంటే అప్పుడే వీళ్ళ అమ్మ వీడిని చంపేయడానికి ట్రై చేసిద్ది. ఇటు కోపం వచ్చి తప్పించుకొని పోయి వాళ్ళ కొడుకుని చంపేస్తాడు. ఇప్పుడు వెళ్ళి ఓల్గాకి ఇంకా జరిగిన విషయం చెప్తాడు. వీళ్ళ మమ్మీ కూడా బాబాయ్ గడికి తన ప్రేమికుడికి వీడికి మ్యాటర్ చెప్పిద్ది. నా కొడుకు ఆడుగాడు వచ్చాడు, నీకు ప్లాన్ వేసి మ్యాప్ వేసి ఆ రోజు ఇద్దరిని చంపేమని పంపిస్తే సగం పనులు చేసి చచ్చావు అని అంటది. ఇప్పుడు ఇడు కోపంతో పనులందరినీ పిలిపించి ఒక్కొక్కడిగా చంపేస్తా ఉంటాడు అందరినీ. మన ఆమ్లెట్ గడి వైపుని కూడా లేపేసే టయానికి మనోడు కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి ఓ నవ్వుతా ఉంటాడు నేను ఎక్కడ ఉన్నానని. ఆడ ఏం చెప్తాడంటే నేను మీ అన్న కొడుకుని డీటెయిల్స్ అవి చెప్తాడు, గుర్తుగా పుట్టుమచ్చలు కూడా చూపిస్తాడు. అయినా నీకు అవన్నీ సంబంధం లేదు, నా చేతులు ఏముందనుకుంటున్నావు, నీ కొడుకు గుండెకాయ లివర్ ఉంది నా దగ్గర, మేకతో కూడదో కాదు నీ కొడుకుది, నేను వస్తున్నా నాకు అని చెప్పి అలాగ వస్తాడు. ఇద్దరిని కొడతాడు. మూడో వాడు వచ్చి ఇడు కాళ్ళు లేవగొట్టి మన ఆమ్లెట్ గడిని ఆడ పడేస్తాడు. ఈ గ్యాప్ లో వీళ్ళ వైఫ్ ఓల్గా తప్పించుకుని పారిపోయింది. ఇప్పుడు ఈ బాబాయ్ గడు పోయి అంటాడు నేను నిన్ను ఇప్పుడు చంపేస్తాను, దాంతో పాటు నా కొడుకు గుండెకాయ కూడా తీసేసుకుంటున్నాగా అంటాడు. దానికి వీడేమో అదేమో నీ కొడుకు గుండెకాయ కాదు, నువ్వు మన చంపేసావుగా నీ కుక్క గుండెకాయ అది అని అనేసరికి ఇంకా బాబాయ్ కోపం వచ్చేసి వీడిని ఎత్తపోయి కట్టేసి పిచ్చిగా కొడతా ఉంటాడు. నా కొడుకు గుండెకాయ ఎక్కడ ఏది నాకు కావాలి అని గోల్ చేస్తాడు. కొడుకే పోయాక ఇంకా గుండెకాయలు ఏం చేసుకుంటారా అంటే వీళ్ళు ఒక యవ్వం ఉంటదంటండి. స్టార్టింగ్ నుంచి ఈడో
పెద్ద రాజు వంశం గోళ ఏదేదో అన్నాడు. మొత్తం మీద ఒక్కటైనా రాజుకు సంబంధించిన పని ఎవడన్నా చేసాడా? కదిలిస్తే ఇలా మంత్రాలు తంత్రాలు మూల ఎవరో చేదో అంటారు, సందమామ అంటారు, నక్కలు అంటారు, కాకులు మేకలు. సో గుండెకాయ చాలా ఇంపార్టెంట్. అంటే రిచువల్స్ ఇంపార్టెంట్. రాజసము రాజులు కాదు. నీకు దండం పెడతాను గుడుకు గుండెకాయ ఇవ్వగా అన్న అస్సలు చెప్పడీడు. ఇంకో పక్కేమో వాళ్ళ కొడుకు ఫ్యూనరల్ స్టార్ట్ అయిపోతుంది, ఫంక్షన్ మొదలైపోతుంది, జనాలు వచ్చేస్తున్నారు, తొందరగా రమ్మని కాల్స్ మీద కాల్స్ బాబాయ్కి స్టార్ట్ అయిపోతుందని గోల. బాబాయ్ ఏం చేస్తాడు, ఫంక్షన్ అయ్యాక నీ పని చెప్తాను ఆగు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. పోతా వాళ్ళ సైనికుల్లో ఒకడు మనోడు కత్తి వల్ల అద్భుతమైన కత్తి, దాంతో ఎంత మంది అయినా లేపేయచ్చు, మగదేదో కత్తి అది, వీడికి వాడడం అదంతే. ఈ సైనికుడు ఏముందని కత్తి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళగానే సడన్ గా వీడు కింద పడిపోతాడు. వెనక నుంచి చూస్తే సడన్ గా డింగ్ అని ఎవరో ప్రత్యక్షం అవుతావు. ఈయన ఎవరో మధ్యలో అంటే ఎవరికి తెలుసండి, ఎవరికి తెలుసు. స్టార్టింగ్ లో ఒక ముసలావిడ, తర్వాత గుహలో ఒక ఆ శవం ఎవడు పడితే వాళ్ళు వస్తున్నాడు మధ్యలో. అప్పుడు అడిగాగా ఇప్పుడు అలాగే వచ్చాడు. ఇంకా ఫ్యూనరల్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయాక ఇలా బాబాయ్ ఇక్కడికి వస్తాడు. వచ్చి చూస్తే ఇక్కడ ఉంటాడు ఇంకా మరి అంతమంది సైనికుల్లాగా తిరుగుతున్నారు. ఇద్దరంటే అక్కడ ఉండొచ్చుగా, ఫంక్షన్ లో ఎక్కడ భోజనాలు అయిపోతాయని చెప్పి అందరూ లగోలగో మొత్తం ముఠా అంతా వెళ్ళిపోయింది ఒకేసారి. కనీసం ఒక్కడ కూడా లేడు ఇక్కడ కాపలాగా. అయితే ఇప్పుడు మనోడు లెగిస్తే వాళ్ళ వైఫ్ కాపాడు ఉంటది. కొండకు అవతల సైడ్ శుభ్రంగా బాత్ ఏదో చేస్తున్నాడు. అలా లెగిసాక వెదర్ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటది. ఇంక ఏంది ప్రతీకారాలతో ఒక్కలవుతోళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇంకా మనం అప్డేట్ అవ్వమో ఏంది. మనం ఇద్దరం హ్యాపీగా వెళ్ళిపోయి ఒక కొట్టు కట్టుకుని ఇంకా లైఫ్ అంతా ప్రశాంతంగా బతుకుదామని చెప్పి వాడి ప్రతీకారము, వాళ్ళ నాన్న చికెన్ సూపు, గుంటనక్క కత్తి ఏమీ లేదు, మొత్తం అక్కడికక్కడ వదిలేసి పాపతో పాటు పారిపోతాడండి. అసలు నాకు అనడానికి కూడా మాటలు కూడా ఏం లేవండి, స్పీచ్లెస్. పైన వీళ్ళ వీళ్ళ అమ్మ ఇక్కడే ఉంది కదా, ఇలా బాబుకి ఇంకెళ్ళ తాత చేతిలో సావే. పడవెక్కి టికెట్ తీసుకుని ఏదో ఊరికి పోతా ఉంటాడు. అప్పుడే ఓల్గా దెబ్బ మీద చేయబెడితే సడన్ గా వీడికి మళ్ళీ వాళ్ళ తాత ముత్తాతలు ఇలా బాబు వాళ్ళు అందరూ కనిపిస్తారు. వంశం అంతా ఇంకోసారి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకో మ్యాటర్ కూడా ఏం తెలిసిద్ది, వీళ్ళ వైఫ్ అదే ఓల్గా ప్రెగ్నెంట్ అయిందనమాట. సో ఇప్పుడు మా బాబాయ్ బతుకున్నంత వరకు నా కొడుకుని చంపడానికి నా వెనకే తిరుగుతాడు. మా బాబాయ్ నేను చంపాల్సిందే అని చెప్పి సడన్ గా దూకి వెళ్ళిపోతాడు. వీడు అక్కడ నుంచి దూకేసి విలేజ్ లోపలికి వెళ్ళిపోయి విలేజ్ లో వాళ్ళందరినీ పొడిచి చంపుతా ఉంటాడు. నైట్ టైం కత్తి యాక్టివేట్ అయింది కదా, అంటే ఇక్కడ యాక్టివేషన్ ఏం లేదు. నైట్ టైం ఎవరికి సరిగ్గా కనిపిది, అక్కడ ఏం లైట్లు ఉన్నాయేంది. పొద్దునంటే అందరూ వచ్చి మీద పడిపోతారు. ఇప్పుడు వాడు వెనక నుంచి ఎవరికి తెలియకుండా కత్తులతో పేక్ కోసుకుంటూ తిరుగుతున్నాడు. అది యాక్టివేట్ అవ్వడం అంటే. సర్లే వీడిని చూసి వీళ్ళ మమ్మీ వీడి మీదకి ఎక్కేసి పేక్ కోరికేస్తా ఉంటది. వీడు ఇంకా వీళ్ళ మమ్మీని కూడా చంపేస్తాడు. ఇంకా అప్పుడే ఇక్కడికి వీళ్ళ బాబాయ్ వస్తాడు. ఇలా బాబాయ్ వచ్చి ఓకే మనం నరకం ద్వారాల దగ్గర ఇంకా కలుద్దాం అంటాడు. ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉంది కదా, ఇక్కడ ఫైట్ చేయొచ్చు కదా అంటే ఆడేమో లేదు నేను అక్కడే చేస్తా అంటాడు. అంటే ఫైనల్ ఫైట్ అనమాట వీళ్ళిద్దరి మధ్యది. అంటే అదొక వాల్కెనో లేండి ఆ ప్లేస్, అక్కడికి రమ్మని చెప్తాడు. పోతా వీళ్ళు విలేజ్ అంతా తగలేసిపోతాడు. వీడు సైకోగడ్ అయిపోయాడు లాస్ట్ కి. ఇంకా వీడు వాల్కెనో దగ్గరికి యుద్ధానికి పోతూ ఉంటాడు. వాళ్ళ బాబాయ్ అక్కడే ఉండి ఆడ కూర్చొని మన ఇద్దరం కాసేపు బట్టలు ఇప్పి మాట్లాడుకుందాం అంటాడు. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి మనోడు అంటాడు. బాబాయ్ ఏమో నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా నేను ఒక్కడేం చేస్తాను వీడా, మర్యాదగా బట్టలు ఇప్పి లోపలికి కదా అంటాడు. ఈ ముసలోడికి రోజుకి చేదస్తం ఎక్కువ అయిపోతుంది ఏదో ఒకటి అని చెప్పి ఇంక వీడు కూడా బట్టలు ఇప్పి లోపలికి వెళ్ళి దిగిపోతాడు. ఇంకా ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన ఏదో పనులు సరిపోదన్నట్టు ఇది ఒకటి మళ్ళీ మనకి. అయితే ఈ విధంగా ఫైట్ జరుగుతూనే ఉంటది. చాలా సేపు ఫైట్ జరగడం వల్ల ఏమవుతుంది, అది వాల్కెనో కదా, కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ పీల్చి ఇద్దరు గాలాడక అక్కడే కింద పడి చచ్చిపోతారు. నిజంగానే ఇద్దరు అక్కడికక్కడ చచ్చిపోతారండి ఇద్దరు. అంటే సడన్ గా సినిమా అయిపోయింది. గొప్ప యోధులు రాజులు ఇలా కథలు చాలా చూశాను. వీళ్ళని ఏ లిస్ట్ లో పెట్టాలి చెప్పండి. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.